ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన శుభ వందనాలు తెలియజేస్తున్నాను. యూదా పత్రిక 7వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కొద్ది వారాలుగా దేవుని మాటలు ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో వ్యభిచారము పరశరీరానుసారులను గురించి ఇలాగ నేర్చుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. ఈరోజు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు, అలాగే అక్కడ నివసించినటువంటి లోతు, అతని భార్య, అతని బిడ్డలు, ఈ అంశాన్ని గురించి ఒకంత మనము ఈ దినాల్లో ధ్యానించవలసి ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనములో ఈ రీతిగా చెప్పుకొచ్చారు. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అందరు చెప్పండి ఒకసారి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. వైద్యుడైన లూకా సకల రోగములను బాగు చేయువాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తన సువార్తలో వ్రాసుకొస్తున్నాడు. అది ఎంతో అద్భుతమైన విషయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి డాక్టర్ లూకా గారు ఏమని చెప్తున్నారంటే, యేసు ప్రభు ఒక సంచరించే మెడికల్ కాలేజ్గా లేక అధికారము గలవానిగా క్రీస్తును ఎత్తి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తును బయలుపరుస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, లూకా సువార్త 8:29, 48వ వచనం, 48వ వచనం, 4వ అధ్యాయం 40వ వచనం, 4:40, 9వ అధ్యాయం 42వ వచనం, 9వ అధ్యాయం 42, అలాగే 17వ అధ్యాయం 15వ వచనం, 17 అనురూపమైన పాత నిబంధన నేర్చుకున్న లూకా ప్రతిరూపమైన క్రొత్త నిబంధన ద్వారా స్వరూపమైన దేవుని సంఘమును తాను బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా 1వ అధ్యాయం ఆరంభపు భాగం మీరు నేర్చుకుంటే అది మీకు అర్థమవుతుంది. ఇకపోతే మనం ఇప్పుడు చదివినటువంటి లూకా సువార్త 17వ అధ్యాయము యొక్క 4 ప్రత్యేకతలు మనకు ఈ భాగములో కనబడుతున్నాయి. ఒకటి, 17వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్న వచనాలలో 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు క్షమించే క్రీస్తుని గురించి లూకా వ్రాస్తున్నాడు. క్షమించే క్రీస్తు. యేసు ప్రభు ఎవరంటే
క్షమించేవాడని, క్షమాపణ నేర్పించువాడని ఆ భాగంలో కనబడుతుంది. అలాగే 17వ అధ్యాయం 5వ వచనం నుండి 10 వరకున్న వచనాలలో లూకా సువార్త 17వ అధ్యాయం 5 నుంచి 10 వరకు విశ్వాసము యొక్క నావికుడైన క్రీస్తుని గురించి ఇక్కడ లూకా చెబుతూ ఉన్నాడనమాట. విశ్వాసము యొక్క నాయకుడైన క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆవగిన్నంత విశ్వాసం ఉంటే జరగబోయే కార్యాన్ని గురించి చెప్తున్నాడు. మూడవదిగా 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు, 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు సకల రోగముల యొక్క వైద్యుడైన క్రీస్తుని గురించి చెప్తున్నాడు. సకల రోగముల యొక్క వైద్యుడైన క్రీస్తుని గురించి చెప్తున్నాడు. అలాగే 4వదిగా 17వ అధ్యాయము 20 నుంచి 37 వరకున్న వచనాలు, లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 37 వరకున్న వచనాలలో తిరిగి రాబోవు క్రీస్తుని గురించి చెబుతున్నాడు. అక్కడ తిరిగి రాబోయే క్రీస్తుని గురించి అది చెబుతూ అప్పుడు లూకా ఏమంటున్నాడంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఎత్తి వ్రాస్తున్నాడు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సహజంగా కొత్తగా కూతురుకు పెళ్లి చేసిన ఆ తల్లి కూతురుకు చెప్తుంది, అమ్మా ఇదిగోయే ఇప్పటి వరకు నా కనుసన్నల్లో పెరిగావు, ఇప్పటి వరకు నా దగ్గర పెరిగావు, నా దగ్గర నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అన్నీ చెల్లుబాటు అయ్యాయి, నీ నూకలు మన ఇంట్లో చెల్లాయి. కానీ ఇప్పుడు నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నావు, ఇప్పటి వరకు పుట్టినింట్లో ఉన్నావు, రేపు మెట్టినింటికి వెళ్తున్నావు. అమ్మా ఇదిగో మన ప్రక్కనుందే, మన ఇంటి దగ్గరే ఉందే ఆ రాణి, మన ఇంటి దగ్గరే ఉందే ఆ యొక్క వీణ, ఈ ఇంటి దగ్గర ఉందే వాణి వీణ, ఇట్లాంటి వాళ్ళందరి పేర్లన్నీ చెప్తారు. ఏదో ఒక పేరు, మీ పేర్లుంటే క్షమించండి, నా మీదకి రాకండి. ఏదో ఒక పేరు చెప్పి తల్లి ఏమంటుందంటే, అమ్మా ఫలానా పిల్ల ఫలానా ఇంటికి వెళ్ళి చూడు, ఆ ఇంట్లో ఆ అమ్మాయి సరిగ్గా ఉండకపోవటం మూలంగా ఆ ఇంట్లో గొడవలైపోయి ఆ అమ్మాయి చూడు ఎలా అయిపోయిందో, ఈ అమ్మాయి చూడు ఎలాగైందో, ఈ అమ్మాయి చూడు ఎలాగైందో. కాబట్టి జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. మీ బాబాయ్ కూతురేమైంది, నీ పిన్ని కూతురేమైంది, అందుకే నువ్వు జాగ్రత్తగా జీవించమ్మా అని ఓ తల్లి తన బిడ్డకు జాగ్రత్తలు చెప్తుంది. అట్లాగే దేవుడు కూడా ఇక్కడ మనిషికి జాగ్రత్తలు చెప్తున్నాడు. మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు విశ్వాసులతో అలాగే శిష్యులతో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇతన్ని ఎల్ఓటి లోత్ అనే దానికంటే ఎల్ఓఎస్టి లోస్ట్ అంటే మంచిదేమో అనిపిస్తుంది. లోతును ఇంగ్లీష్లో ఎల్ఓటి, అలాగే ఎల్ఓఎస్టి లోస్ట్ అంటే లోతు ఏమైపోయాడంటే నష్టపోయాడు, కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు. అతని జీవితంలో ఎంత నష్టాలలోనికి నెట్టివేయబడ్డాడో. ఈరోజు నా మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, నువ్వు ఇప్పటికే జీవితంలో ఏదేదో కోల్పోలేదా, ఏదేదో నష్టపోలేదా, ఏదేదో నీకు దూరం అయిపోలేదా? నువ్వు లాస్ట్ అయిపోయి జీవిస్తున్నావు, అవునా కాదా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. కష్టపడి అలసిన భర్తకు నష్టమై నశించిన భార్య దొరికింది. అందరూ వినండి, కష్టపడి అలసిన భర్తకు నష్టమై నాశనమైపోయిన భార్య దొరికింది. బైబిల్ చెప్తుంది భార్య దొరికినోడికి మేలు దొరికిందని. కొన్ని కొంపల్లో మేకు దొరుకుతుందన్నమాట.
భర్త కష్టపడి వస్తే భార్య పరిస్థితి ఎలాగో కొన్ని ఇళ్లల్లో. అందుకే దైవజనులు దైవ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్న రాజబాబు గారు అన్నారు కదా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా. కొన్నిళ్లలో అదే జరుగుతుంది కదా. శరీరాశ కలిగిన లోతుకు నేత్రాశ కలిగిన భార్య దొరక్క, శరీరాశ నేత్రాశ కలిగిన తల్లిదండ్రులకు జీవపు డంబం కలిగిన పిల్లలు పుట్టారు అక్కడ. జాగ్రత్తగా వింటున్నావా? శరీరాశ కలిగిన లోతుకు నేత్రాశ కలిగిన భార్యమణి దొరికింది. శరీరాశ నేత్రాశ కలిగిన తల్లిదండ్రులకు జీవపు డంబం కలిగిన పిల్లలు పుట్టారు. జీవపు డంబములో జీవిస్తూ వచ్చిన పిల్లలు. పరిగెత్తి అలసిన భర్తకు పరుగెత్తి నశించిన భార్య దొరికిందన్నమాట. పరిగెత్తి అలసిపోయాడు జీవితంలో. అట్లాంటి భర్తకు పరిగెత్తింది కానీ నశించిపోయిన ఓ భార్య దొరికింది. ఎంత బాధాకరం. ఒకంత మనం ఆదికాండములోనికి వెళ్ళాలి. ఇక్కడ 19వ అధ్యాయం 17వ వచనములో 4 హెచ్చరికలు దేవదూతలు చెప్పటం జరిగిందన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం ఈరోజు కాసేపు ధ్యానించవలసి ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనములో 4 ఆజ్ఞలు ఈ కుటుంబానికి దేవదూతలు ఇచ్చారు. ఆ 4 ఆజ్ఞలు మనం ఒకంత ధ్యానిద్దాం. చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. 1 పారిపొమ్ము. చెప్పండి అందరి మాట. పారిపొమ్ము. ఎందుకు పారిపోవాలి? నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము. నీ ప్రాణం దక్కాలంటే ఈ పట్టణము నాశనం కాబోతుంది, ఈ పట్టణం అంతం కాబోతుంది, ఈ పట్టణము సమూల ధ్వంసం కాబోతుంది. నీ ప్రాణం దక్కించుకోవాలంటే నువ్వు పారిపో. 2 చూడకుము. ఎక్కడికి చూడకూడదు? వెనకకు చూడకము. ఎటు చూడకూడదట? వెనక్కి చూడొద్దు. మానవా, నీ చూపు ముందుకే ఉండాలి. పౌలంటాడు, వెనకనున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తాలని. 3వ హెచ్చరిక, నిలవకూడదు. నిలువకూడదు. ఎక్కడ నిలవకూడదు? ఈ మైదానములో, ఈ పరిసరాలలో, ఈ మైదానములో ఎక్కడను నిలవకూడదు. ఈ మైదానంలో ఎక్కడ నిలబడినా నువ్వు నష్టపోతావు. 4వ మాట, పర్వతమునకు పారిపొమ్ము. పర్వతమునకు పారిపొమ్ము. నీవు నశించకుండా ఉండటానికి ఆ పర్వతానికి నువ్వు పారిపోవాలి. ఎందుకు పర్వతానికి పారిపోవాలి? నువ్వు నాశనం కాకుండా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. నీ పక్షంగా అబ్రహాము వ్యాజ్యమాడాడు, నీ పక్షంగా అబ్రహాము విజ్ఞాపన చేశాడు, నీ పక్షంగా అబ్రహాము నాతో విన్నవించుకున్నాడు. ఈరోజు ప్రియ నేస్తమా, నీ కొరకు ఎంతమంది దేవుని ప్రజలు, నీ బంధుమిత్రాదులు ప్రార్థనలు చేస్తున్నారో నీకు తెలుసా? ఎంతమంది చేతులెత్తుతున్నారు నీ మారు మనసు కొరకు, నీ మార్పు కొరకు, నీ రక్షణ కొరకు ఎంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు నీకు తెలుసా? అయినాను నిస్సారంగా ఎంచి భక్తిని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ప్రాణం కావాలంటే నువ్వు పారిపో. ఎక్కడికి? ఆ పర్వతమునకు వెళ్ళు అని దూతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో
గమనించవలసిన 4 సంగతులు ఈ భాగంలో మనకు కనబడుతున్నాయి. అవి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం.